నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని రామరెడ్డి నగర్ లో పోలీసులు కర్టన్ సర్చ్ నిర్వహించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామరెడ్డి నగర్ లో కర్టన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సర్చ్ లో భాగంగా 260 మంది పోలీసులతో 1300 ఇండ్లను తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో 5 పాత నేరస్తులను గుర్తించారు. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గా మార్చి ఇల్లీగల్ గా అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారు వాడుతున్న 16 సిలిండర్లు మరియు 2 బెల్ట్ షాపులలో 50 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలపై కేసు నమోదు చేశారు. బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కర్టన్ సర్చ్ లో పాల్గొన్న 10 మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, ఎస్ఓటీలు, సిసిఎస్ పోలీసులు పాల్గొన్నారు. సర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సాధారణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే భరోసా కల్పించడమే. అలాగే నేరస్తులకి వారు తప్పు చేయాలంటే భయపడేలాగా ఒక సాంకేతికాన్ని ఇచ్చే ఉద్దేశం కొరకు ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని బాలానగర్ ఏసీపీ అన్నారు. యాడ్ చేస్తాం, చేంజ్ అవుతుంది సార్. అక్కడ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ డిఫాల్ట్గా అవుతుంది. స్ట్రీమ్లో 5 years ఉన్న వాళ్ళు 53% సార్. 5 years to 10 years ఉన్న వాళ్ళు 13%. అబౌట్ 10 years 33%. 7 members 200. ఇది ఒకటే రెస్పాన్స్ కింద కౌంట్ అవుతుంది. 4 దాటదు. అదే మనకు టోటల్ మెంబర్స్ కూడా వస్తారా? మెంబర్స్ కూడా వస్తారు. वो भाई के इधर भैया भैया तुम्हारा सेठ से बात करो। हम लोग का 12 नहीं सैलरी मंथली एक ही बार देते, 2 बार देते? एक ही बार वो कॉन्ट्रैक्टर भी उसमें परसेंटेज रहते क्या? खाना उन्होंने देते, तुम पकड़ लेते हैं। कौन सा कंपनी? बालाजी। कहाँ पे रहते हो? हरियाणा कटर वाली क्या देते आपको? मेरा पर मीटर रहते हैं, पर मीटर 16 रुपये। 16,000 पर मंथ 15,000 देते हो। ఈరోజు సైబరాబాద్ సిపి గారి ఆదేశానుసారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరెడ్డి నగర్లో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ఈరోజు ఈవినింగ్ 5:30 నుండి స్టార్ట్ చేసి కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి కనెక్ట్ కావడం, అదేవిధంగా క్రిమినల్స్లో డిటరెన్స్ క్రియేట్ చేయడం, అదేవిధంగా
అన్సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ కర్బ్ చేయడం, అదేవిధంగా ఆ, మామూలు కామన్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇప్పటివరకు 1300 హౌజెస్ను ఎన్యూమినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 150 వెహికల్స్ కూడా వైలేషన్స్ ఉన్న వెహికల్స్ను సీజ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 6 రౌడీ షీటర్స్ని, అదేవిధంగా ఎంఓ క్రిమినల్స్ని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 బెల్ట్ షాప్స్ను చెక్ చేసి అందులో ఒక 50 లీటర్స్ ఇల్లిసిట్ లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక 16 సిలిండర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ను కమర్షియల్గా యూజ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా సీజ్ చేసి బుక్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టోటల్గా 10 ఇన్స్పెక్టర్స్, 25 ఎస్ఐస్, టోటల్ 260 మెంబర్స్ ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఏసీపీ గారు, ట్రాఫిక్ సిబ్బంది, అదేవిధంగా ఎస్ఓటి సిబ్బంది, లోకల్ సిబ్బంది, సిఆర్ సిబ్బంది, అదేవిధంగా టీజీఎస్పీఓలు టోటల్ కలిసి 260 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది.